ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధనో, దోచుకునేది పంచుకునేది తినుకునేది కట్ అయిపోతుందని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండ, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్ చెప్పకూడదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి అన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అసలు మహిళల గురించి ఇంత తక్కువగా చూసే కార్యక్రమం, తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకుముందు ఎప్పుడు జరగల. విలువ ఇవ్వని బ్రోకరిజంతోనే బ్రతుకుతున్న రాధాకృష్ణ ఈరోజు ఆడవాళ్ళని మాట్లాడిన మాటలకి రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఎదురు తిరుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాధాకృష్ణకి పెళ్ళాం లేదా, కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మా కుటుంబాలలో, మా నాయకుల కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి మాలిన రాధాకృష్ణకి ఉందా అని నేను అడుగుతున్నాను. ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈరోజు 1000 కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జితో, అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారనుకున్నావా? ఈరోజు నీ పత్రికల్ని, ఈరోజు నీ ఫోటోల్ని ఎలా తగలబెట్టామో రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నీ కొవ్వుని కరిగించేదానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో నువ్వు దోచుకున్న దోపిడీకి, ఈరోజు నీకు ఇచ్చిన నీ ఆఫీసులకి, అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రతిసారి అధికారంలో వచ్చిన తర్వాత నీకు కట్టబెడుతున్నాడో వాటిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు రాసిచ్చే రాతలు రాయటం, చంద్రబాబు నాయుడు రాసిచ్చే బూతు మాటల్ని రాస్తూ విషపత్రికలాగా విషం చెబుతున్నావు. ఇది ఇంతటితో ఆపుకపోతే ఖచ్చితంగా మహిళలందరం నీ కొవ్వు దించుతామని కూడా రాధాకృష్ణ హెచ్చరిస్తున్నాను. రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈరోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి మహిళల గురించి తప్పుడు రాతలు రాసిన, మహిళల గురించి తప్పుడు ప్రసారం చేసిన, లేదా మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఆంధ్రజ్యోతి ఆఫీస్నే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపరంగా ఉండే మావిగన్ ప్రతిపాదన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో రాజధాని కనుక ఏర్పాటు చేస్తే భావి తరాల భవిష్యత్తు బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఈ 3 ప్రాంతాల్లో ఉన్న ప్రజానికం 60 లక్షల పైగా ఉన్న ప్రజానికం భవిష్యత్తు బాగుంటుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికం, రాష్ట్రంలో ఉన్న ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి మేము అందరం గారా స్వాగతిస్తున్నాం. ఎప్పుడు అవుతుందో తెలియని అమరావతి 2 లక్షల కోట్ల రూపాయలు అయ్యే అమరావతి కన్నా కేవలం 20,000, 30,000 కోట్లు అయ్యే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగం ప్రతిపాదన ఉందో భావి తరాల భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్లే విధంగా ఉంటుందని చెప్పని ప్రజానికం భావించి స్వాగతిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థల ద్వారా, మీడియా ఛానల్స్ ద్వారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని విమర్శించేంత నీచ స్థాయికి ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ భార్యలు కాకుండా ఉంటారు, వాళ్ళని చెల్లెలుగా చేసి ఇంకో పెళ్లి చేస్తారని చెప్పని నీచమైన భాష ఒక జర్నలిజంలో ఉంటూ, జర్నలిస్టుగా ఉంటూ నీచమైన భాష ఈరోజు ఆంధ్రజ్యోతి ఎండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడటం జరిగింది. ఎందుకు మీకు అంత కోపం? మీకు ఎందుకు అంత ద్వేషం? ఈరోజు ప్రజానికానికి ఉపయోగపడే ప్రతిపాదన చెప్పగానే మీరు ఎవరైతే మీరు సపోర్ట్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, వీళ్ళందరూ ఒక భయం పట్టుకుంది. ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చెప్పిన భయం పట్టుకుని ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేపించినందుకు వీలుగా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి సందర్భం చెప్పుతున్నాం. ఈరోజు మేము ఒకటే డిమాండ్, ఈరోజు సిపి గారిని, డీసీపీ గారిని కలిసి మా పెద్దలు అందరం గారు ఒకటే అడిగాం. ఇంత నీచమైన కామెంట్లు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేసాం. వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ వీలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉదయం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ గారు శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద, మహిళల మీద పోలీసులతో దాడులు చేపించారు. ఉదయం నుంచి ఏదో రౌడీయిజం అని చెప్పని, గూండాయిజం అని చెప్పని మీ ఛానల్లో, మీ పిచ్చి ఛానల్లో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. మీకు నిజంగా సిగ్గు శర ఉంటే వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఒక కంప్లైంట్తోనో లేకపోతే ఒక నిరసన కార్యక్రమంతోనో ఈ ఉద్యమం ఆగదు. తప్పకుండా మీకు బుద్ధి తెచ్చే విధంగా, మీరు చేసే నీచ రాజకీయాలు ప్రజానికానికి తెలిసే విధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం గారు ముందుకు వెళ్తాం సందరూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు వీకెండ్ కామెంట్స్ అని ఒక శీర్షికను ఎప్పటి నుంచో పెడుతూ చిలక పలుకులు పలుకుతూ వారికి నచ్చిన ఆలోచన వారు చెప్పడం అనేది పరిపూర్ణంగా చూస్తూనే ఉన్నాం. కానీ అది పరాకాష్ఠకు చేరిపోయింది. నిన్నటి రోజున వాటి మీద కామెంట్స్ చేస్తూ వ్యక్తిగతంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చి మా పార్టీలో ఉన్న నాయకుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని, వారి భార్యల్ని ఏ విధంగా ఆయన దూషించారో, ఏ విధంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారో ఈ సభ్య సమాజంలో మన సాంప్రదాయాల్లో, మన కుటుంబ సాంప్రదాయాల్లో ఆ వ్యాఖ్యల్ని
ఏ ఒక్కరైనా అంగీకరిస్తారా అని మాటగా నేను ప్రశ్నిస్తున్నాను. ముందుగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నిరసన తెలియజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ఏబిఎన్ ఆఫీసుల ముందు నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో. ఎందుకు ఈ నిరసన మేము తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఈ నిరసన తెలియజేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన ఛానల్లో మాట్లాడకూడని మాటలు, వినడానికి వీలు కానటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి మాటలు ఆయన చెప్పాడు. అవి ఏం చెప్పాడంటే ఒకసారి అదే మాటలు మీకు వినిపిస్తాను, వినే వాళ్ళకి అర్థం కావడం కోసం. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు నందంటే నంది అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కొందరు, పంది అంటే పంది అంటున్నారు. ఓకే, దాన్ని ఒక రాజకీయ విమర్శగా మనం తీసుకుందాం. అక్కడ నుంచి దాటి ఎక్కడికి వెళ్ళాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీ భార్యలు కాదు అని అంటే అవునండి కాదు, వాళ్ళు మీ చెల్లెళ్ళు, అవునండి చెల్లెళ్ళు అని వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తామంట. నా భార్యని చెల్లెలుగా భావించి పెళ్లి చేసి పంపుతామని టీవీ ఛానల్లో చెప్పాడంటే ఎంత దుర్మార్గం ఇది! దీన్ని సహించాలా? దీన్ని క్షమించాలా? దీనికి నిరసన కూడా తెలియచేయకూడదా? నేను హైదరాబాద్లో ఆయన ఆఫీసు ముందు చాలా శాంతియుతంగా నిరసన తెలియజేశాం. దాడి చేశామన్నారు, ఇవాళ కూడా దాడి అంటారు. ఇవాళ కూడా చాలా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకోటి ఏమంటున్నామంటే డిమాండ్ చేస్తున్నాం, అయ్యా నువ్వు క్షమాపణ చెప్పు అని. ఇవాళ నేను డిమాండ్ చేయను. ఐఎమ్ రిక్వెస్టింగ్ రాధాకృష్ణ, నీకు 70 సంవత్సరాలు వచ్చింది, పత్రికా విలేకరు అయ్యావు, సామాన్యుడిగా ఒక స్టింగర్గా బయలుదేరి యాజమాన్య స్థాయికి వెళ్ళావు. అది ఎందుకు వెళ్ళావో ఏమిటో అది వేరే కథ, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. నువ్వు ఒక తప్పుడు మాట మాట్లాడావు. తప్పుడు మాట మాట్లాడటం అనేది మానవ సహజం, ఒకసారి తప్పుడు మాటలు మాట్లాడతాం. నేను కూడా మొన్న మాట్లాడాను, క్షమాపణ చెప్పాను. ఇవాళ కూడా మీరు ఇవాళ బయటకు వచ్చి నేను పొరపాటును మాట్లాడాను, నేను వైసీపీ నాయకుల యొక్క భార్యల గురించి మాట్లాడిన మాటలు తప్పు, నేను వెనక్కి తీసుకుంటున్నాను అంటే ఏమైందా? నీ పరువు పెరిగిద్ది, నీ పేపర్ పరువు పెరిగిద్ది, నీ పరువు పెరిగిద్ది. చేసిన తప్పును సరిదిద్దుకున్నాడు, గొప్పవాడు అనేటువంటి పేరే వస్తగా. రాకపోతే నీ దానిలో రాంచుకో బ్రహ్మాండంగా ఫ్రంట్ పేజీలో రాధాకృష్ణ అద్భుతంగా క్షమాపణ చెప్పాడని. ఇప్పటికైనా చెప్తున్నా రాధాకృష్ణ, నీకు మానవత్వపు విలువలు తెలిసి ఉంటాయి, నీకు పత్రిక యొక్క విలువలు తెలిసి ఉంటే కమాన్ బయటకు వచ్చి నేను చేసింది పొరపాటున జరిగింది, నా కలం నుంచి పొరపాటును వెలువడింది, వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను క్షమించండి అని ఒక మాట అంటే నీ పరువు ప్రతిష్టలు పెరుగుతాయా? అలా కాకోకుండా మేము ధర్నాలు చేస్తుంటే లాఠీ చార్జీలా ఏందండి? నాకు అర్థం కాలేదు. ఈ శంకర్ విలాస్ సెంటర్ కళకళలాడుతుంటుంది. ఈ శంకర్ విలాస్ మూసేశారు, ఆ భవానీ సిల్క్ మూసేశారు, ఇదేంటి జాకీ షాప్ మూసేశారు, ఇదేదో ఫ్యాన్ షాప్ మూసేశారు, మొత్తం మూసిపారేశారు, సందంతా మూసేశారు. రాధాకృష్ణ ఆఫీస్ ఉన్న పాపానికి సందు మొత్తం కొట్లన్నీ మూసేశారు. మళ్ళీ సంగడైరి కూడా మూసాడు. అక్కడికి వస్తే మమ్మల్ని రానిలా. మేము అడిగాం, అయ్యా అక్కడ దాకా వెళ్ళండి, అక్కడ బారికేడ్ పెట్టుకోండి, ఇక్కడికి వచ్చి మేము కాసేపు డిమాన్స్ట్రేషన్ చేసి ధర్నా చేసి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతామని. మేము ఒప్పుకోమండి, మా రాధాకృష్ణ కుదరదు, మావాడు. ఏం మీవాడయ్యా? ఆ గంగా శ్రీనివాస్కి ఆలవాడంట, ఇంకో శ్రీనివాస్ వచ్చాడు, గంగా శ్రీనివాస్, గంగా వెంకటేశ్వరు, ఇంకో శ్రీనివాస్ వచ్చాడు, బెల్లం శ్రీనివాస్, ఆలవాడంట, ఆ వంశీదేవి అక్క ఉన్నాడు. వీళ్ళందరూ ఏంది నాకు అర్థం కాలే, ఓవర్ యాక్షన్ ఎందుకు? ఈ మొత్తం మూసేశారే, మొత్తం అంతా చాలా పకడ్బందీగా చేశారే, శభాష్ బ్రహ్మాండంగా చేశారయ్యా, నువ్వు మెచ్చుకోవాలి, అభ్యంతరం ఏమీ లేదు. లా అండ్ ఆర్డర్ కాపాడటానికి అడుగుతా ఉన్నా.